హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. యేసుక్రీస్తు వారికి నామములో వందనాలు. ఏ దినపు డివోషన్గా మనము కీర్తన గ్రంథంలో నుంచి బాగా తెలిసిన కీర్తన అందరికీ రెండు వచనాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము కీర్తన గ్రంథంలో నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది మనకి. ఈ 2 వచనాలు బాగా పరిచయం ఉంటుంది కనుక నేను సింపుల్గా కొన్ని మాటలు నేను మాట్లాడుతుంటాను. మన జీవితంలో ఆనందం చాలా ఇంపార్టెంట్, సంతోషం చాలా ఇంపార్టెంట్. తర్వాత మన జీవితం లేకుండా మన కుటుంబం ధన్యులుగా ఉండాలి, లేకుంటే ధన్యత్వాన్ని పొందుకునే జీవితాన్ని జీవించాలని చెప్పేసి చాలామంది కోరుకుంటుంటారు. లేకుంటే ఇంకో మూడోది ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క పని లేకుంటే మనం చేసే ప్రతిదీ కూడా సఫలం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో జీవిస్తూ ఉంటుంటాం. కానీ ఇప్పుడు నేను ఆనందించాలన్నా ఎక్కడ ఆనందించాలి, లేకుంటే నేను ఎక్కడ ధన్యత్వాన్ని పొందుకోవాలి, నేను ధన్యుడిగా ఉండాలంటే ఏం చేయాలి, లేకుంటే నేను చేసే ప్రతి ఒక్క పని సఫలం కావాలంటే ఏం చేయాలని దేవునికి వాక్యం సెలవిస్తుందంటే, ముఖ్యంగా మనం ఈ లోకంలో ఏ విధమైన సంతోషాన్ని వెతుక్కున్నా అవి ఎలాంటివి ఉంటుంది అంటే, అవి క్షణికమయం లేకుంటే టెంపరరీ అంటాం మన ఇంగ్లీష్లో. టెంపరరీ లేకుంటే కొంచెం కాలం మాత్రమే ఉంటుంటుంది, లేకుంటే క్షణికం అని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం. మనం ఈ లోకంలో పొందుకునే ప్రతి ఒక్క సంతోషం, ప్రతి ఒక్క ఆనందానికి లిమిటేషన్స్ ఉన్నాయి, లేకుంటే కొంచెం క్షణాలు మాత్రమే, కొన్ని దినాలు మాత్రమే మనకు పనిచేస్తుంటాయి. కానీ ఇక్కడ దేనికి వాక్యం చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైతే మనం నిజమైన సంతోషాన్ని ఎక్కడ వెతుక్కోవచ్చు అంటే దేని యొక్క ధర్మశాస్త్రం, అంటే దేనికి వాక్యంలో మనం సంతోషంగా ఉండొచ్చు అని దేనికి వాక్యం సెలవిస్తుంది. మనం ఈ దినం నిజమైన సంతోషం కోసం ఎదుగుతుంటే కనుక మనం ఎక్కడ వెతుక్కోవచ్చు, లేకుంటే ఎక్కడ దాన్ని పొందుకోవచ్చు అంటే మనం దేని యొక్క వాక్యంలో మనం పొందుకోవచ్చు, లేకుంటే దాన్ని వెతకడానికి గొప్ప ఆస్కారం ఉంది. రెండు, ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని వెతుకుతూ దాంట్లో ఆనందిస్తున్నారో, వాళ్ళు దివారాత్రం దాన్ని ధ్యానిస్తున్నారో, వాళ్ళు ఎలాంటి వారై ఉంటున్నారంటే వాళ్ళు ధన్యులుగా పిలువబడుతున్నారు. ఏదైనా మొట్టమొదటిగా ఆనందం కావాలి, ఆనందం మనం దేనికి వాక్యంలో వెతుక్కోవాలి. తర్వాత మనం ధన్యులుగా ఉండాలి. ఆ ధన్యతను ఎలా పొందుకోగలుగుతున్నాం అంటే దేనికి వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించడం వల్ల, ఎప్పుడు నేర్చుకోవడం వల్ల, ఎప్పుడు వినడం ద్వారా మనం స్వీకరించడం ద్వారా మనం ధన్యులుగా పిలువబడుతున్నాం. అందుకే దేనికి వాక్యం ఏం చెప్తుందంటే, దేనికి వాక్యం వినడం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనకి గొప్ప సంతోషాన్ని తీసుకుని వస్తుంది. ఆ సంతోషం మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే ధన్యత్వంలోకి తీసుకుపోతుంది. సో ఈ దినం మనం ధన్యులం దేనికోసం అంటే, దేనివల్ల మనం ధన్యులుగా పిలువబడుతున్నాం అంటే దేవునికి వాక్యాన్ని బట్టి మనం చాలా గొప్ప ధన్యత్వాన్ని పొందుకుంటున్నాం. తర్వాత దేవునికి వాక్యంలోనే మనం గొప్ప సంతోషాన్ని పొందుకోవడానికి దేవునికి కృప మెండుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ ధన్యత్వము లేకుంటే ఆనందిస్తున్న వారి యొక్క జీవితం ఎలాగుంటుందంటే, అతడు నీటి కాలువల యారున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఇప్పుడు ఎవరు ధన్యులుగా పిలువబడుతున్నారంటే దేనికి వాక్యాన్ని ధ్యానిస్తున్న వారు, లేకుంటే వాక్యం సంతోషిస్తున్న వారు ధన్యులుగా పిలువబడుతున్నారు. తర్వాత అతని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దేనికి దగ్గరగా ఉంటుందంటే నీటి కాలువకు దగ్గరగా ఉంటుంది. ఆ నీటి కాలువ వారున నాటబడిన ఒక చెట్టు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉంటుంటాం. ఎందుకంటే నీరు దేనికి వాక్యంతో మనం కంపేర్ చేసుకోవచ్చు, లేకుంటే వాక్యంగా మనం మాట్లాడుకోవచ్చు, రైట్. వాటర్ మనకి జీవజలంగా మనం యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. నేను ఇచ్చే నీళ్ళని తీసుకుంటే కనుక, లేకుంటే నేను ఇచ్చే నీళ్ళని స్వీకరిస్తే కనుక నువ్వు ఎప్పుడు దప్పుకొనవు అని చెప్పేసి దేవునికి వాక్యం యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు కనిపిస్తుంటుంది. సో ఇది నీటి కాలువ లేకుంటే వాటర్ ఎలా ఉందంటే మనకి ఒక గొప్ప జీవాన్ని ఇచ్చేదిగా ఉంది, రైట్. లేకుంటే ఒక మార్గాన్ని ఇచ్చేదిగా ఉంది, మార్గాన్ని తెలియజేసేదిగా ఉంది. సో ఈ దినాన్ని మనం మన జీవితంలో నీటి కాలువల యారున నాటబడిన జీవితం కలిగి ఉండాలి, రైట్. మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మన కుటుంబంతో కూడా ఇలోక సంబంధమైన వాటి వైపు కాకుండా దేవునికి దగ్గరగా ఉన్న ఆ నీటి కాలువల యారున మనం నాటబడిన మొక్కల్లాగా లేకుంటే చెట్లు మనం జీవించడానికి ఇష్టపడితే కనుక మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాలు ఎప్పుడు కూడా వాలిపోవు. ఎడద కనిపిస్తుంది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉంటారు. సో ఒకటి వాడిపోము. తర్వాత మన యొక్క జీవితం ఎలా ఉంటుంది, చాలా గొప్ప ఫలాన్నిచ్చే జీవితంగా ఉంటుంది, లేకుంటే ఫలాన్నిచ్చే కుటుంబంగా ఉంటుంది, లేకుంటే ఫలాన్నిచ్చే ఆ సమృద్ధి జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తిత్వం కలిగి జీవించడానికి గొప్ప ఆస్కారం ఉంది. ఎప్పుడంటే నేను నీటి కాలువలు ఎవరైనా నాటబడిన చెట్లా ఉండి, తర్వాత ఆ చెట్టుగా ఉన్న
నా జీవితం ఎలా ఉంటుంది, చాలా గొప్ప సారవంతమైన జీవితం అందుతుంది కాబట్టి ప్రతి క్షణం, ప్రతి దినం మన యొక్క జీవితంలో, ఎందుకంటే ఆ కాలం పక్కనే పారుతూ ఉంది కాబట్టి, లేకుంటే దీనికి వాక్యం మన జీవితంలో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, నా జీవితం ఎలా ఉందంటే చాలా పచ్చగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. గొప్ప స్ట్రెంగ్త్ కలిగిన జీవితాన్ని మనం కలిగి జీవించడానికి ఆస్కారం ఉంది. తర్వాత మన జీవితం ఎప్పుడు కూడా వాడిపోయేదిగా లేదు, లేకుంటే రాలిపోయేదిగా లేదు. దానికన్నా మిన్నగా ఏందంటే మనం గొప్ప ఫలాభివృద్ధి పొందడానికి ఆస్కారం ఉంది. రైట్? సో, అప్పుడు ఎప్పుడైతే మనం ఈ లోకంలో ప్రతిదాన్ని విసర్జించి దేవుని యొక్క వాక్యం దగ్గర, లేకుంటే వాక్యంలో మనం మన జీవితాన్ని కట్టుకుంటూ, మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటాం. ఒకటి గొప్ప జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. సంతోషం ఉంది. తర్వాత గొప్ప ధన్యులుగా పిలువబడుతున్నాం. తర్వాత ఇప్పుడు థర్డ్ ఏందంటే అతడు చేయనిదంతే సఫలమవుతుంది. రైట్? మనం ఏదైతే చేస్తున్నామో దేనికి వాక్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులుగా, లేకుంటే దేనికి వాక్యంలో జీవిస్తున్న వ్యక్తిగా మనం ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నామో అది ఎలా ఉంటుందంటే మనం చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. లైక్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. రైట్? సో ఈ దినం మన యొక్క జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉండాలన్నా, లేకుంటే గొప్ప సంతోషంగా ఉండాలన్నా, మన జీవితం గొప్పగా బ్లెస్ కావాలన్నా, మనం మొట్టమొదటిగా ఎక్కడ మన జీవితాన్ని కట్టుకోవాలంటే నీటి కాలువల యాడన మనం కట్టుకోవాలి. రైట్? ఒకటి దేనికి వాక్యంలో మన జీవితాన్ని కట్టుకోవాలి. దేనికి వాక్యం వల్లనే మన సంతోషాన్ని వెతుక్కోవాలి. లేకుంటే వాక్యంలోనే మన జీవితాన్ని కట్టుకునే వ్యక్తిగా ప్రతి ఒక్క క్షణం దేనికి వాక్యాన్ని బట్టి సంతోషించే వారు ఉంటే గనుక మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ధన్యత్వాన్ని పొందుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ 2 వచనం ముందు పైకి వెళ్తే గనుక ఈ లోకం ఎలాంటిదంటే మనకి చాలా ఆలోచన ఇచ్చేది ఉంటుంది. అవి ఎలాంటి ఆలోచనలంటే దుష్ట ఆలోచన. అందుకే మొదటి వచనంలో కనిపిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక. ఈ లోకంలో మనకి చాలా ఆలోచనలు ఉన్నాయి, లేకుంటే చాలామంది ఆలోచన చెప్పేవారు ఉన్నారు. కానీ అవన్నీ ఎలాంటివంటే దుష్టత్వంతో నిండిపోయినవి, లేకుంటే దుష్ట మార్గంలోనికి, లేకుంటే దుష్టులు ఆలోచించే విధంగా మాత్రమే ఉంటాయి. కానీ మన జీవితానికి ఎటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండవు. కాబట్టి మన యొక్క ఆలోచన యావత్తు ఎక్కడ ఉండాలంటే దీనికి వాక్యాన్ని ఆధారం చేసుకున్న వ్యక్తిగా ఆలోచించాలి. ఆ ఆలోచన నన్ను ఎక్కడ నడిపిస్తుందంటే పాపుల మార్గంలో నడిపించట్లేదు, కానీ దేవుని యొక్క మార్గంలోనికి, లేకుంటే ఆ నది ఒడ్డున జీవించే గొప్ప జీవితాన్ని మనకి కలిగిస్తుంది. తర్వాత అప్పుడు మన సహవాసం ఎక్కడుందంటే అపహాసులు కూర్చుండే చోటు ఉండదు, కానీ నీతిమంతులు కూర్చుండే చోటు మాత్రం మనం కూర్చోడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ లోకంలో ఎవరు నీతిమంతులు లేరు, కానీ క్రీస్తుని బట్టి మనం అందరూ కూడా విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మనం దీనికి వాక్య ప్రకారం చెప్పుకుంటుంటాం. వీఆర్ రైచియస్ పీపుల్. రైట్? మనం అందరూ కూడా నీతిమంతులుగా పిలువబడుతున్నాం దీని యొక్క కృపను బట్టి, దీని యొక్క ప్రేమను బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి. సో ఇప్పుడు మన యొక్క ఆలోచన దుష్టత్వంలో నిండిన వారితో కాదు, దేవునికి వాక్యంలో. తర్వాత ఆ ఆలోచన అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది దీని మార్గం. ఆ మార్గం పాపుల మార్గం కాదు, అది పరలోక సంబంధమైన మార్గం ఉంటుంది. తర్వాత మన టేబుల్, లేకుంటే మన సహవాసం, మన ఫెలోషిప్ ఎవరితో కాదంటే అపహాసకులతో కాదు. ఎవరితో ఉంటుందంటే గొప్ప నీతిమంతులుగా పిలువబడుతున్నవి ఈ విశ్వాసులతో, లేకుంటే దేనికి వాక్యాన్ని తెలుసుకున్న వారితో మన సహవాసం ఉంటే కనుక మనం దేనికి వాక్యం చెప్తుంది వీఆర్ బ్లెస్డ్. మనమందరం కూడా ఆ ధన్యులుగా పిలువబడుతున్నాం. సో ఈ దినాన్ని మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దుష్టులు జీవించే మార్గం ఉంది, లేకుంటే నదికి వేరుగా దూరంగా జీవించే మార్గం ఒకటి ఉంది, జీవితం ఒకటి ఉంది. లేకుంటే నది ప్రక్కన కట్టుకున్న, లేకుంటే దీనికి వాక్యానికి దగ్గరికి కట్టుకున్న జీవితం మనకి కనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 13వ వచనం మనకి చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుని ఉన్నారు. ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తుంది ఇర్మియా భక్తుని ద్వారా? దేనికి జనులుగా పిలువబడుతున్నారు? 2 మిస్టేక్స్ చేశారు. ఒకటి, జీవజలముల ఊటనైన నన్ను విడిచి దూరంగా వెళ్ళారని చెప్పేసి దీనికి వాక్యం సెలవిస్తుంది. ఒకటి, ఆ ప్రవాహాన్ని, లేకుంటే ఆ నదిని, లేకుంటే జీవజలం ఉన్న వాటర్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారని చెప్తుంది. తర్వాత వాళ్ళు ఓన్గా తమ కొరకు తొట్లను ఏర్పాటు చేసుకున్నారు. అవి ఎలాంటివి అంటే ఇట్స్ లైక్ లీకేజ్, బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుని ఉన్నారు. సో ఒకటి, ఈ లోకంలో మనం దేనికి వాక్య సంబంధమైన జీవితాన్ని దూరంగా పోతే అది మనం దేవుని సన్నిధిలో ఎలాంటి మిస్టేక్ చేస్తున్నామంటే చాలా ఘోరమైన మిస్టేక్ చేస్తున్నాం.
సో ఎప్పుడైతే మనం జీవజలానికి దూరంగా పోతున్నామో, లేకుంటే దేవుడు చూపించిన మార్గంలోనికి, లేకుంటే దేని యొక్క మాటల నుంచి మనం బయటకు వెళ్తున్నామో, మనం దేవునికి దూరంగా పోతున్నాం. తర్వాత మన ఓన్ వాటిని, లేకుంటే మనం ఓన్గా తయారు చేసుకున్న జీవితంలోనికి మనం వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఓన్ జీవితం ఎలా ఉంటుందంటే బద్దలైన జీవితం, లేకుంటే దాంట్లో ఎటువంటి నిలకడ లేని జీవితం, దానివల్ల ఎటువంటి గొప్ప ధన్యతను పొందుకుంటున్న జీవితం ఉండదు. లేకుంటే దాంట్లో గొప్ప సంతోషం లేదు, లేకుంటే దాంట్లో గొప్ప ఆనందకరమైన జీవితం అనేది లేదు. లేకుంటే ఆ జీవితం కలిగి ఉన్న నేను ఏమి చేసినప్పటికీ కూడా నా జీవితం గొప్ప సఫలం అనేది లేదు. సో ఈ దినం దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం మన జీవితాన్ని దేవునికి దగ్గరగా, రైట్, నీటి ఊట గల వాని వద్ద మనం మన జీవితాన్ని నిర్మించుకునే వారుగా ఉండాలి. తర్వాత మన ఓన్ లైఫ్ స్టైల్, లేకుంటే మన యొక్క ఓన్ ఆలోచనలు, మన యొక్క ఓన్ మార్గం నుంచి బయటకు రావాలి. లేకుంటే మన ఓన్ సహవాసాలు అన్నీ పక్కన పెట్టి మనం ఎవరితో సహవాసం చేయాలంటే దేవునికి వాక్యంతో, లేకుంటే దేవునికి వాక్యంలో మన సంతోషాన్ని వెతుక్కుంటే కనుక దేవునికి వాక్యం చెప్తుంది వీఆర్ బ్లెస్డ్. సో ఇది నా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని, గొప్ప సంతోషాన్ని అందించాలని, లేకుంటే గొప్ప వ్యక్తిగతమైన జీవితాన్ని ఇవ్వాలని, కుటుంబ జీవితాన్ని ఇవ్వాలని, సంఘ జీవితాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. బట్ ఇవన్నీ పొందుకోవాలంటే నా జీవితం, నా కుటుంబం, నా సంఘం ఎక్కడ కట్టుకోవాలంటే వారి యొక్క జీవితాన్ని దేవుని యొక్క నీటి ఒట్టుకున్న దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం దగ్గర మన జీవితాన్ని కట్టుకుంటే కనుక మనం దేవుని సన్నిధిలో గొప్పగా ధన్యులుగా పిలవడానికి ఆస్కారం ఉంది. సో ఈ దినం మనం అటువంటి గొప్ప వ్యక్తులుగా మన వాక్యంలో మన జీవితాన్ని కట్టుకుంటున్న వారుగా, మన కుటుంబం, మన జీవితంలో మన యొక్క జీవితం, లేకుంటే మన యొక్క కుటుంబం, లేకుంటే మన యొక్క సంఘం ప్రతిదీ కూడా దేవునికి వాక్యానికి దగ్గరికి కట్టుకుంటున్నట్లు మనం జీవించడానికి అటువంటి ప్రేరణ, అటువంటి ఉద్దేశాలు, లేకుంటే అటువంటి ఆశలతో అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న జీవితాన్ని కలిగి జీవించడానికి మనం ప్రయత్నించారు. రైట్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.